ఏం చదవండి. వండర్ సైన్స్ షో. సో మ్యాజిక్ షో అనే వండర్ సైన్స్ షో. ఇట్స్ ఎ వండర్ సైన్స్ షో. Actually, I am going to perform a wonder science show, and I will be revealing the secrets behind every magic. I am going to reveal. That means, I explain chesta. Elaga emi. ప్రజలు మోసం చేస్తున్నారు, ఎలా మోసపోతున్నారు అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే, నా దగ్గర దాదాపు 50 ఐటమ్స్ ఉన్నాయి. మీరు కేర్ఫుల్గా ఉండి చక్కగా వింటే అన్నీ చేస్తా, లేదంటే పెట్టే పని చదువుకొని బయలుదేరేస్తా. ఓకేనా? సో ఇది నేను స్వతహాగా జనవిజ్ఞాన వేదికలో మేము సభ్యులమే, ఇందులో అందులో పనిచేయం ఉండవు. సో నేను ఓన్గా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన హెచ్ఎం గారికి, అదేవిధంగా మోహన్ రావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, షల్ వి స్టార్ట్? ఎట్టి క్లాస్ పడండి. ఈ క్లాస్ ఎవరి కోసం అంటే, మీ అమ్మా నాన్నలు వాళ్ళు మిమ్మల్ని పనిలో పంపించకుండా స్కూల్కి పంపించారు కదా, వాళ్ళని కష్టపడుతూ అక్కడ. సో వాళ్ళకి ఈ క్లాస్. ఓకేనా? మరి సో మ్యాజిక్ అంటే ఏముండాలా? ఏముండాలి? ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా, ఆబ్రకదాబ్రా. చెప్పండి. గిలిగిలిచ్చు. ఫస్ట్ ఐటమ్ చేద్దాము. ఏం చేద్దామంటే, నా దగ్గర ఒక బాల్ ఉంది. సో టీచర్స్ అంతా కూడా దయచేసి లిసనింగ్. కొన్ని చోట్ల టీచర్స్ సెల్ఫ్ కరెక్ట్ చేస్తారు. సో వాళ్ళు పక్కన చూడకపోతే మీ తలకాయ తిరుగుతారా పక్కకి? మీ తలకాయ తిరుగుతా, నా తలకాయ తిరుగుతుందా? ఈగర్గా సార్ మీరు కూడా సార్ అబ్జర్వ్ చేసి ఐ విల్ రెక్టిఫై ఇన్ ద నెక్స్ట్ షో. సో ఇదేంటిది? బాల్ లేదా టెంకాయ. చాలా చోట్ల మీకు పల్లెల్లో, మీకు సొంత దగ్గర, బస్టాండ్ దగ్గర రకరకాల మూలికలు పెట్టుకుని వాడు అమ్ముతూ ఉంటాడు. తాయితలు అమ్ముతుంటాడు. తాయితలు మహిమ రండి. పరుగుపాలు తాయి. సో నా దగ్గర తాయితలు ఉన్నాయి. దాని మహిమ మీకు చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది నిలుస్తుందా? లేదు, కానీ ఆగుతుంది. చూడండి. అయ్ తాయి దానా ఆగో. చూసారు, ఆగిపోయింది. ఇప్పుడు ఇప్పుడు పట్టుకోవాలి. ఆగింది కదా, అప్పుడు జారిపోయింది కదా. ఇప్పుడు దిగు చెప్పండి గట్టిగా. మీ మాట విందుగా. ఎందుకు? మీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. తావీదానా. ఐ దిగో. ఇంకా దిగాలి. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పావుగానపల్లి విద్యార్థులందరికీ నీ పవర్ ఇస్తున్నాను. వాళ్ళ మాట కూడా నీ వినాలి. సరేనా? ఎస్. ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి 3 సమానంగా ఉన్నాయి కదరా? లేదా? అవునరే, అవునరే. ఇది నా లాగా బాగా పొడుగ్గా ఉందిరా. ఇది మీ మోహన్ రావు సార్ లాగా పొట్టిగా ఉందిరా. లేదా? సరేరా, ఇది మోహన్ సార్ లాగా పొడుగుగా ఉంది, ఇది నాలా పొట్టిగా ఉంది, ఇంకొకటి మధ్యస్థంగా ఉంది. సరే, ఇవాళ మీరు యూనిఫామ్ వేసుకున్నారు కదా, ఎందుకురా యూనిఫామ్ అందరికీ? సమానమే. ఎవరో మహేష్, వెరీ గుడ్. మరి అందరూ సమానమైన సో మరి అందరూ సమానమైతే మార్కులు అందరూ సమానంగా రావాలి కదా. ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినాయనుకో, మరి పెద్ద తలకాయ ఉంటుందా? మార్కులు తక్కువ చిన్న తలకాయ ఉంటుందా? ఏమది? ఇంట్రెస్ట్. సో చూడండి, 3 సమానం. ఎట్లా వచ్చినా? అవునా? సో మనకు కాదు,
మన నల్లగా ఉండమా, తెల్లగా ఉండమా, పొట్టిగా ఉండమా, పొడుగ్గా ఉండమా అవన్నీ అవసరం లేదు. నేను వీడియో తీయమని ఫోటో ఓకేనా? చూడండి 3 దారాలు సమానం, అవునా కదా? కాబట్టి అబ్దుల్ సమానమే. మళ్ళీ మనము సాయంత్రం మనకి ఇంటికి పోతాం అనుకోండి, ఒకరు పుట్టి ఎలగలగా ఎలగలగా అలగలగే ఎలగలగా ఎలగలగా ఈ కార్డ్స్ ఎలా ఉన్నాయి? అన్ని లూజ్ గా ఉన్నాయి. సార్ వినిపిస్తుందా సార్? సో నా దగ్గర అన్ని కార్డ్స్ తాబీదియానా ఆబ్రకదాబ్రా చూడండి అన్ని కార్డ్స్ ఎలగలగా ఇది ఇప్పుడే చెప్పాను. సో కార్డ్స్ అన్ని ఎలా ఉన్నాయి మా? లూజ్గా ఉన్నాయి కదా? నిజము కాదు రెండు. ఎలాగంటే కొన్ని కార్డ్స్ మాత్రమే లూజ్గా ఉన్నాయి, మిగతా కార్డ్స్కి నేను ముందుగానే పిన్ వేసి పెట్టేస్తాను. సో ఈ కార్డ్స్ మాత్రం ఉన్నాయి, ఈ లూజ్ కార్డ్స్ పైన ఉన్నాయి. కావాలని కింద వేసిన, ఎందుకు మీరు నమ్మాలి కదా లూజ్గా ఉందని. సో ఈ లూజ్ కార్డ్స్ అంతా కిందకి వెళ్ళినప్పుడు సో వినండి, వినమా చూసేవన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు గోడ నిజమే కదా, నిజం కావచ్చు. కానీ కార్డ్స్ అంటుకుపోయినాయా మంత్రంతో? నేనే అందుకే చేస్తాను. సో చూసేవన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. మాయం లేదు, మంత్రం లేదు, ఉన్నదంతా సైన్స్. మాయం లేదు, మంత్రం లేదు, ఉన్నదంతా సైన్స్. చెప్పండి. మాయం లేదు, మంత్రం విను, నేను చెప్పండి. చూసేవన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. మోయం లేదు, మంత్రం లేదు, ఉన్నదంతా సైన్స్. వీడియో వేరే వీడియో దీని వెనకాల ఏముండాలా? కనిపించేయండి కదా, మరి నువ్వు చెప్పలేదురా? అది కనిపించలే కదా? సో ఓకేనా, మళ్ళీ మ్యాజిక్ చూస్తామా? సో ఇప్పుడు ఏమైంది? బ్లాక్ ఇక్కడ ఏమైంది? వెనకాల ఇక్కడ ఇక్కడ సో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడే మ్యాచ్ బాగుంది చెప్పారు మీరు. 4 బ్లాక్ ఒకే కలర్, 2 కలిపి ఒకే కలర్. రెడ్ బ్లూ. హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్? 3. ఆబ్రకదాబ్రా అట్లా ఉంది చూస్తారు. ఈ కలర్ ఏముంది ఇక్కడ? ఇక్కడ దీని వెనకాల ఏముండాలా? బ్లాక్ కదా. ఎలగలగా ఎలగలగా సింపుల్ ఫిజిక్స్. లాస్ట్ లో ఎట్లా అడిగితే చెప్పలేదు, చెప్పండి. ఇప్పుడే చెప్పేసి లాస్ట్ చెప్పు. ఓకేనా? సో నచ్చిందా? రా పవన్ లోహిత్ సారీ రా ఇట్లా అట్లా ఈ రే స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇదిలో ఉంది కదా.
కలర్ వాట్ కలర్ అక్షబి గ్రీన్ కలర్ వా వెరీ గుడ్ సాత్విక కలర్ పులిపుత్ర సో ఆబ్రకదాబ్రా గిలి గిలిచ్చు చెప్పండి అక్షబి గ్రీన్ కలర్ ఆబ్రకదాబ్రా సాత్విక ఆబ్రకదాబ్రా ఇదే కలర్ లేదు అక్కడ గ్రీన్ ఉంది వదిలే ఆ ప్రగతి చేతి ఆ ప్రగతి తీరా చేయబెట్టి ఏమవుతుంది ఇదేం కలరు మరి ఎందుకు ఎలా తీస్తావు అమ్మాయికి గ్రీన్ ఆ ప్రగతి తీరా దెబ్బలు పడతాయి ఏ కలర్ ఇది ఇది ఆపరికిదాబ్రా సో జంపకి దెయ్యం భయపడుతుంది జంప్ అంటే కరెక్ట్ చేస్తారు ఆపరికిదాబ్రా క్లాస్ ఇద్దరికి ఇక్కడేముంది గుర్తు పెయింట్స్ స్టాండ్ ఉంది ఎత్తుకొచ్చేస్తున్నా వీడితే వెరీ గుడ్ చూడు క్లాస్ కనెక్షన్ దీనికి దానికి వాడి దీనికి దానికి చెప్తే నువ్వు దీనికి దానికి ఎవరు రావాడా ఏం చేయాలి బా ఇప్పుడు బాగా వస్తుంది రా భవిష్ హే సార్ రా ఇప్పుడు పైన నేను ఒక మ్యాజిక్ చెప్తాను పైన వచ్చేసప్పుడు కాబట్టి ఇంకా ఎండలు వేడి ఆగస్ట్ వచ్చిన వేడిగా ఉంది సో ఇప్పుడు మనము సారికి నీరాభిషేకం చేస్తాం సార్ సెల్ ఫోన్ కలిసి పర్లేదు కదా సార్ లోపల పర్లేదు ఉండలేదు సార్ సో ఇప్పుడు సార్కి ఏం చేస్తాం మనము ఏ వాడు ఎవరు రా ముందర రే సో నీళ్ళు పట్టి ఏమనుకోద్దాం సార్ ఓకే సార్ రెడీ రాసుకోండి ఏంటిది ఎవరో తాతలు చూసు వెరీ గుడ్
వినాలి. నేను కూడా మా ఇంట్లో కూడా వినాలి. జ్యూస్ వాడతాను. దేనికి వాడతానంటే మా ఆవిడ ఏమండి టాయిలెట్లో టాయిలెట్ పోతాం కదా, కమోడ్ నల్లగా అయిపోయింది, కోకోకోల తీసుకురండి అంటే. ఎందుకంటే కోకోకోల కోసి కడిగితే టాయిలెట్ క్లీన్ అయిపోతుంది. మా ఆవిడ అంటుంది నల్లలాడే తెలుపు, లెట్రిన్ తెలుపు, కోకోకోలాతో అంటుంది. మళ్ళీ ఇంకోసారి నెల అయిపోయినాక నల్లగా అయిపోతే ఏమండి ఈసారి వెంట కదా కోకో కోలాలో, థమ్స్అప్ లో, ఫ్యాంటాలో అన్నిట్లో పురుగుల మందు అత్యధిక శాతం ఉంది. అత్యధిక శాతం పురుగుల మందు ఉంది. ఎందుకంటే ఒక్కొక్కల ఎక్కడో షాపులో తయారవుతుంది. కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో వాడు ఆ క్రేట్స్ అన్ని లారీలు పంపిస్తాడు. మీ కూల్ డ్రింక్ షాపుల బయటే ఉంటుంది. ఎప్పుడో వాడితో తీసుకుని పెడతాడు. అన్ని రోజులు నిల్వ ఉండడానికి దాంట్లో ఏం చేస్తున్నారు? పురుగుల మందు వేస్తున్నారు. దాంట్లో ఉండేది అంత నీళ్లు, అంత చక్కెర, అంత రంగు, అంతే. దాని ఖర్చు 2 రూపాయలు. ఏమేమి? అంత నీళ్లు, అంత చక్కెర, అంత రంగు. దాన్ని ఎందుకు అమ్ముతాడు? బాటలో. ఎందుకు? ఈ రోజు ఏదో అతను కూడా తామంటాడు ఎవరు? మహేష్ బాబు. లేకపోతే థండర్ అంటాడు ఎన్టీఆర్. వాళ్ళకి కోట్లు ఇవ్వాలి కదా, ఆ డబ్బులంతా నీ జోబుకు బొక్క. సో తుఫాన్, ఎస్. మీ కడుపులు మాడిపోవాలంటే మీరు డ్రింక్స్ తాగండి, కోకోకోలాలు, థమ్స్అప్. ఇంకొకటి పెద్ద అపోహ ఏమంటే బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగేది. చాలా డేంజర్, అసలు చాలా డేంజర్. కోకోకోలానే ఆల్రెడీ అసిడిటీ. మా అమ్మాయి కోకోకోలా ఆల్రెడీ అసిడిటీ, యాసిడ్ ఉంటుంది. తినేప్పుడు ఇంకా తాగితే జీర్ణక్రియగా లేడిపోయి కడుపు వస్తుంది. దయచేసి బిర్యానీ తినేటప్పుడు, ఇంకా తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగద్దండి. చాలా పెద్ద అపోహ, చాలా డేంజర్ కూడా అది. పేగులు ఎండిపోయి, నాకు తెలిసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయాడు. ఏమని చూస్తే పేగులన్నీ మాడిపోయినాయి. వాడు ఏం చేసేది? నైట్ అంతా పనిచేసేప్పుడు చిప్స్ తినేది, థమ్స్అప్ తాగేది, చిప్స్ తినేది, కోకోకోలా తాగేది. తాగి ఆ పేగులన్నీ మాడిపోయినాయి. ఇంకొకటి ఉందిరా, మీరు ఇంకా త్వరగా చచ్చిపోవాలంటే ఆ స్టింగ్ తాగండి. స్టింగ్ తాగితే అది మీరు పోసి అంట పెట్టండి, బాగా మండుతుంది. కుర్కురేలు అంటించండి, వంటతానే ఉంటుంది. మీరు ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కుర్కురే అంటించి పెట్టండి, వంటతానే ఉంటుంది. ఇవన్నీ సింథటిక్. దయచేసి ఓరియో కూడా సార్, ఆ ఓరియో పేస్ట్ మన గ్లూ సార్, అది ప్లాస్టిక్ గ్లూ సార్. అది ఓరియో బిస్కెట్ ఉండేది ప్లాస్టిక్ గ్లూ. అది చక్కెర కాదు, స్వీట్ కాదు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. చాలా డేంజర్. మీకు ఇచ్చే చిక్కీలు ఇవాళ నేను తాగాను. ఏం సార్ అది? జావా. అత్యద్భుతము, శ్రేష్టమైంది. నేను వస్తానే మోహన్ రావు సార్కి, సార్ నాకు జావా కాదు సార్, నేను జావా తాగిన. దాంట్లో ఐరన్ కంటెంట్స్ ఉన్నాయి. మీకు కేర్లెస్, మీకు ఇస్తే జావా తాగుతారు, కింద పోయేస్తారు. చిక్కీలు చాలా దాని. మాకు ఇద్దరు అమ్మాయిలు, మా అమ్మాయి ముఖ్యం రా. మీకు కూల్ డ్రింక్. సో దయచేసి మాడిపోవాలంటే కూల్ డ్రింక్ మీ ఇష్టం. ఇప్పుడు తాత చెప్పండి. వెరీ గుడ్. చూడండి, ఆబ్రగదాబ్రా. యా, ఇప్పుడు చూడండి నా మహిమ. ఆబ్రగదాబ్రా చెప్పండి. బాటిల్ ఉందా? పెద్ద బాటిల్ కదా, బాటిల్ లేదు. బాటిల్ ఉందిరా?
హాఫ్ బాటిల్ ఉంది, ఏదో హాఫ్ బాటిల్ ఉంది కదా. సార్ ఇప్పుడు దాంతో రీ 10 నుంచి 60 లోపల సార్, 10 నుంచి 60 లోపల హెయ్ నంబర్ రాయండి, పెద్దగా రాయండి. ఇప్పుడు రాయండి, పెద్దగా రాస్తారు సారు. రాసి మీకు అందరికీ చూపిస్తారు. మీరు గట్టిగా చెప్పదండి, మనసులో పెట్టుకోండి. మీరు చురిపేసి వాళ్ళకి బోర్లించేయండి సార్. సో 10 to 60 నెంబర్ రాయండి. సో సార్ ఇప్పుడు నెంబర్ రాస్తున్నారు, నెంబర్ రాయండి సార్. చెప్పండి ఎవరు సో సార్ ఇప్పుడు ఒక నెంబర్ రాశారు, దాన్ని చురిపేసి సార్ పలక బోర్లింగ్ చేశారు. ఇక్కడ నా దగ్గర 1 2 3 4 5 6 కార్డ్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క కార్డు చూపించండి సార్. ఆ నెంబర్ దాంట్లో ఉందో లేదో చెప్పండి. మీరు సెంటర్ రండి సార్. సార్ చూడండి, ఉందా సార్? చూడండి బాగా. లేదా లేదు కదా నాకు ఇచ్చి ఇందులో ఉంది. మరి చూడండి దాంతో ఉంది సార్, ఉంది సార్. ఉందా సార్? 55 కరెక్ట్ కదా? చెప్పదండ అది సార్ అని విన్నారేమో, ఎవరు చెప్పేసినారేమో అని. ఓకే సార్, ఉండండి సార్, కలదా చూస్తాను నెంబర్. ఎస్ చెప్పండి. ఇందులో ఉంది. సార్ రాస్తారా? సింపుల్ రాసే. థ్యాంక్ యూ సార్. రాడు భయభయంగా. ఈ పేరేనా? సుమంత్ లోహిత్. సుమంత్ లోహిత్ జస్వంత్. So, Suman, Lohit, Jaswant. Okay. So, ಎಲ್ಲಾಂದ್ರೂ ಬಿಡಿಬಿಡಿ, ಒಬ್ಬರೇ ಬಿಡಿಬಿಡಿ. అమ్మ పలుకు జగదమ్మ పలుకు. ఉన్నది ఉన్నట్టు పలుకోలే. ఈ ముగ్గురులో ఒకరిలో ఒక శక్తి దాగుంది. దెయ్యమో భూతమో మనకు తెలియదు. దాన్ని నేను బయట తీస్తాను. ఓకేనా? మీరేం భయపడతాను. దాన్ని బయట తీసి దాన్ని శాంతి చేస్తాను. ఫస్ట్ ఎవరిలో ఉంటే కలుగుతుంది. సరేనా? చూడండి ఇక్కడ
కపాల దండం. సో దానికి తంత్రం వేసి మంత్రం వేసి చెప్పి బయటికి ఇది సున్నం రా. ఏమిది? కుడి చేపట్టండి ముందే చెప్పండి బాగా. సార్ దిశన్ నుంచి ఏమో ఏంటా సార్ దిశన్ इसके हाथ को आयल डाला ले आयल जशवंत के उसे जिसका वो ऐसे क्या सुपर है जशवंत का चला था చూడండి చూడండి చూస్తూ కలుపుకోండి. ఓకే చూస్తూ కలుపుకోండి. ఎట్లు మీరా ఆవాహయామి. ఓం నేనా ఎడంచి గుడ్డు పెట్టండి. ఎడంచి కట్టనా కలుపుకోండి. బాగా ఇటు పెట్టండి. బాగుంది దగ్గర తీసుకోండి. చేతులు దగ్గర తీసుకోండి. బాగా క్లోజ్ చేయండి. బాగా క్లోజ్ చెప్పినప్పుడు రెండు చేతులు రుద్దండి. బాగా అరచేతులు రెండు రుద్దండి. అరచేతులు రెండు పెట్టండి. అట్లే ఉండండి. ఇప్పుడు నేనేం పూసాను? సున్నం ఏ రంగులో ఉంటుంది? ఎవరి చేతులు వైట్గా ఉంటాయో వాళ్ళలో ఏమి లేదు. ఎవరు చేయని రంగు మారితే చూపించరా. అప్పుడు సార్ మాట్లాడుతాడు సార్ చెట్టు ఉంది. ఏ ఊరు ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా. ఆ చెట్లు నుంచి వచ్చింది ఇది. దాన్ని పట్టేస్తాడు. ఏం భయం లేదు. ఓకేనా? చూడండి ఇందులో ఈ బిల్లు పెద్దదిగా ఏం చేయాలరా? ఊదకుండా ఈ కొంచెం నీళ్లు పోస్తాను నేను. ఇది మంత్రజలం ఆ దెయ్యం ఈ బిల్లులోకి వచ్చేస్తుంది. ఓకేనా? చెప్పండి. ఓం ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. ముందే కలర్ చూడండి. ముట్టి చూడండి ఎట్లుంది. దీని చల్లగా ఉంటుంది. కనిపిస్తా ఉందా? ఎస్ ఇంకా వస్తాను. మెల్లగా వస్తాను. ముసలిదేవట రంగయ్య అంట ఆయన పేరు. ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి చదువుతున్నానంట. ఇప్పుడు వచ్చినాను. నాకు ఏం పని నేను ఉన్నాను. ఇంకా చల్లగా కదా. దెయ్యం చల్లగా ఉంటుంది. నేనా దెయ్యాలు చల్లగా ఉంటుంది కదరా. వాళ్ళ యూనిఫామ్ కూడా ఉంటుందిరా. తెల్ల డ్రెస్ వైట్ కలర్. వాళ్ళకి గజ్జలు. మరి జుట్టు ఏం షాంపూ వాడతారో మనకు తెలీదు. నిజంగా వాడుతూ ఉంటుంది కదా. సో ఎంతమంది భయమా? దెయ్యం అంటే అంతే భయమా? దెయ్యాలు ఉన్నాయరా? లేవు సార్. వీడి చెయ్యి ఎర్రగా అయిపోయింది. మీ చేతి తెల్లగా అయిపోయింది సార్. మనకేమో పూసినాడు సార్. ఇది పెట్టుమని. మీ పేరేమైనా? రూపేందర్.
రూపేందర్ మనకి ఇది క్లాస్ పెట్టిన రూపేందర్ ఏం చెప్పు నీ ఆన్సర్ చెప్పు ప్లీజ్. వానికేమో పూసినాడు సార్ ఇది పెట్టమని. ఇప్పుడు వానికి ఇది పెట్టినాము. ముగ్గురికి పూసాను కదా. ఎస్ సార్. ముగ్గురికి పూసాను. సున్నం కాదు సార్, మీరు ఇది పెట్టమని అంటాను సార్. అప్పుడు వానికి అట్లా పెట్టాలని మీరు ఇట్లా ఇది పూసేసినారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎప్పుడు ఏమిటి ఎందుకు ఎలా చెప్పండి. వాడికి అప్లై చేస్తాడు ఏదో సార్ చేస్తాడు అప్లై చేస్తాడు మామూలుగా చేయరు. ఓకే ఇది కెమిస్ట్రీలా ఎవరు చెప్పగలరు? కెమిస్ట్రీ ఇది. ఇంకా పైగా ఉంటుంది దాని ఏమైనా దేహం ఉందేమో అని చూపెట్టారు. నా దగ్గర చూడ కాదురా ఇదేంటంటే ఇది వచ్చి ఫినాఫ్థలిన్ ఇండికేటర్. ఇవది ఏం చెప్పాలి ఇప్పుడు వద్దండి ఇప్పుడు వద్దండి చూడండి చూడండి ఇక్కడ ఇదేం తెల్లగా ఉందా? మీ ల్యాబ్లో ఉంటుంది. ఫినాఫ్థలిన్ లిక్విడ్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది. అసలు మీరు ఒక పేపర్ పైన సున్నం స్ప్రే చేసి మళ్ళీ ఈ ఫినాఫ్థలిన్ స్ప్రే చేసి అక్షరాలు అదే కనిపిస్తాయి. సున్నంతో అక్షరాలు రాయేసి అని చెప్పి చేస్తుంటారు. సో ఇది న్యాచురల్ ఇండికేటర్. ఆ దయ్యాలు పట్టే వాడికి కెమిస్ట్రీ తెలుసు, వాడు మోసం చేస్తూ ఉంటారు. మీకు ఏం వచ్చింది? వాడు ఎర్రగా అయిపోయింది కాబట్టి ఏదో ఉందనుకున్నారు కదా, ఏమి లేదు. ఇది నేనేం చేశాను, ఇప్పటి నుంచి పెట్టండి. వాడు ఇప్పుడు కరెక్టే, బాగా పట్టుకున్నాను కదా. వీడికి వచ్చేసరికి పువ్వు వేస్తాను, బాగా పట్టుకోండి కదా, అప్పుడు పువ్వు వేస్తాను. వీళ్ళిద్దరికి పువ్వులే కాబట్టి ఏమవుతుంది, వాడు చేయి మాత్రమే రంగు మారింది. మిగతా వాళ్ళిద్దరికి రిజాల్వింగ్ వాటర్ ఈజ్ exothermic reaction. It takes endothermic it takes heat కానీ చల్లగా ఉంటుంది. ఓకేనా? ఎండోథర్మిక్ కదా మేడం, ఎండోథర్మిక్ ఇట్ టేక్స్ హీట్. ఓకేనా? నచ్చిందా? నచ్చితే చేయాలా? రూపేందర్ నువ్వు నా మాట వింటున్నావు, నేను చెప్పిందే చేస్తుంటా. ఓకేనా? నేను ఏం చేయను. ఓకే రూపేందర్, ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి రూపేందర్ తలపైన చల్లటి గుడ్డ వేస్తాను. రూపేందర్ ఈ తలపైన చల్లటి గుడ్డ వేస్తాను. సార్ సార్ మైక్ దానిపై నిలబెట్టేయమన్నాను సార్, పనుకోబెట్టి. మైక్ సార్ అక్కడ బాక్స్ ఉన్నాయి కదా సార్, దానిపైన అది పనుకోబెట్టేసి నిలబెట్టేస్తే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ నిలబెట్టి దాని ముందర మనం మైక్ పెట్టలేదు కదా సార్, దాన్ని అట్లా బోర్ తెచ్చేసి దానిపైన పెడితే ఇన్వాల్వ్ అవుతుంది సార్. సో ఇప్పుడు తలపైన ఒక చల్లటి ఐస్ గడ్డ పెట్టాను, చాలా చల్లగా ఉంది. చల్లగా ఉంది, ఐస్ పెట్టి తలపైన చల్లగా ఉంటుంది. మాట వింటున్నావు, నా మాట వింటున్నావు, ఈ తలపైన పెద్ద ఐస్ పెట్టాను, చాలా చల్లగా ఐస్ గడ్డ ఉపేంద్ర తలపైన కలుపు చూపేశారు. చాలా చల్లగా, చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా ఉండింది. ఉపేందర్ చల్లగా ఉంది. ఆ క్లాస్ గట్టిగా చెప్పండి.
సో సార్ ఇప్పుడు ఆరెంజ్ ముక్క ఇచ్చారు, నాకు ఇవ్వండి. ఆరెంజ్ ముక్క ఇచ్చారు. ఆరెంజ్ దేని ప్రతీక? జెండా. సింబలైజెస్ హిందూ. ఓకే, ఆరెంజ్. నెక్స్ట్ వైట్ ఇవ్వండి సార్. సింబల్ ఆఫ్ సెకండ్ కలర్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వైట్. వైట్ ఎవరి ప్రతీక? క్రిస్టియన్స్. నెక్స్ట్ గ్రీన్. నెక్స్ట్ గ్రీన్. ముస్లిమ్స్. సో భారతదేశంలో అందరూ కలిసే ఉంటున్నాం అదే సార్. కానీ కొంతమంది మన మధ్య చిచ్చు పెడుతున్నారు. హిందూ రాష్ట్రం కావాలి, హిందుత్వం అనేసి, ముస్లిమ్స్ అంటే ద్వేషం పెంచేసి, క్రిస్టియన్స్ అంటే ద్వేషం పెంచేసి విట్టిస్తున్నారు. మనం దానికి అన్నిటికీ దూరంగా ఉండాలి. మొన్న మీరు ఫ్లాగ్ చేశారు కదా, కాబట్టి మన మధ్య చిచ్చు పెడుతున్నారు, అగ్గి పెడుతున్నారు. సో ఇట్లా మన మధ్య చిచ్చు పెడుతున్నారు, మన మధ్య అగ్గి పెడుతున్నారు, మనల్ని విడదీస్తున్నారు. దాన్ని మనం వదులుకోవాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే హిందువులా కాదు, భారతదేశం అంటే ముస్లింసా కాదు, భారతదేశం అంటే క్రిస్టియన్సా కాదు, భారతదేశం అంటే మనుషులు, ప్రజలు మనం. కాబట్టి అందుకే ఆపరగదాపురా సార్, భయం లేకుండా నిప్పుల చేపెట్టి తీయండి. చేయి కాలుతో జాగ్రత్త సార్. ఎక్కువ ఇస్తుంది, ఏం లేదు. మ్యాచింగ్ వచ్చా చూడండి. సో నీళ్ళే ఈ నెల నేను పెట్రోల్గా మార్చేస్తాను. ఉదకస్య పెట్రోల్ చెప్పండి. ఉదకస్య పెట్రోల్ చెప్పుకోవాలి. మీ చేతిలో పెట్రోల్ రేఖ ఉండాలి. ఏం రేఖ? అది ఉంటే పని చేస్తుంది. మళ్ళీ చెప్తాను నేను, మీకు ఏ రేఖ ఉందా లేదా నేను చెప్తాను. సో ఇప్పుడు ఉదకస్య పెట్రోల్ ఇది పెట్రోల్ అయిపోయింది. తాగండి, మళ్ళీ పాటు కడుక్కొని తాగాలి సార్. ఇప్పుడు టెస్ట్ చేస్తాం పెట్రోల్ అయిందా లేదా అని. నేను ఆ పెట్రోల్ పోయిన మండుతుంది సార్, మీకు డౌట్ కావచ్చు దీంట్లో ఏమైనా ఉందేమో అని. అందుకే సార్ ఇప్పుడు కంటిన్యూ చూస్తాను సార్. ఇప్పుడు క్యాండిల్ తీసుకోండి. ఏమైనా ఉంటే చూడండి సార్. అనుకునిందా మీకు కావచ్చు సార్, మీరు దానికి కర్పూరం పెట్టినారు సార్, దానికి ఇంకేదో పెట్టినారు సార్, యాసిడ్ పెట్టినారు సార్ అంటారు కదా. అనుకున్నా సార్, పెట్రోల్ పోస్తాను, చక్కెర మిక్స్ తీసుకోండి, గొప్ప మండుతుంది సార్. పెట్రోల్ నీళ్ళే కదా. పెట్రోల్ సార్, నా పెట్రోల్ 50 రూపాయలు మాత్రమే సార్. బాటిల్ మీది, నీళ్లు మీది, మంత్రం నాది. రండి, త్వరపడండి. కావాల్సిన వాళ్ళు 50 రూపాయలు మాత్రమే. 5 రూపాయలు రూపాయలేమో, నా దగ్గర 50 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ సార్. పెట్రోల్ రేఖ ఉందా చూస్తాను రా, ఎవరైతే ఉన్నారా? నాకైతే ఉంది పెట్రోల్ రేఖ. ఇట్లా బొమ్మ గట్ల బేసులుంటే కొట్లాడినారు సార్, మాకు డబ్బులు తగిలితే సార్ అని. నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని చెప్పి గృహప్రవేశానికి ఏం చేయలే, గుమ్మడికాయలు కట్టలే, బొమ్మలు కట్టలే. కాబట్టి చూడొచ్చు కొన్నాళ్ళు వస్తున్నాయి. భయం, అందరికీ భయం. గుడే కాదు, వీడి మసీదు, దర్గా, చర్చ్. కరోనా వచ్చింది, గుళ్ళో టెంకాయ కొట్టిన పోయిందా కరోనా? మసీదు పై నమ్మ చేస్తే పోయిందా? దర్గా దగ్గర పోయితే ఫానా చేస్తే పోయిందా? చర్చిలో పోయేసి ఏమన్నా ఇచ్చేసి పోయిందా? ఎలా పోయింది? వ్యాక్సిన్ వల్ల పోయింది, డాక్టర్ వల్లనే పోయింది కదా. నమ్మకాలు వేరుదైనా, నమ్మకాలు ఉండొచ్చు, నమ్మకాలు వేరు, మూఢ నమ్మకాలు వేరు. ఓకేనా?
నమ్మితే తప్పే లేదు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. హాయిగా గుడికి వెళ్ళండి, చర్చ్కి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, మీ నమ్మకాలు. కానీ ఏముండకూడదు మూఢనమ్మకం. అయ్యో నా రేఖ సరిగా లేదే, నాకు ఏనాడు శని ఉంది, నమ్మకండి. ఓకేనా? ఎట్టి క్లాస్ చూడండి. ఇది ఆత్మలింగం. మా నాభి నుండి రోజుకు లింగం మాత్రమే పుడుతుంది. ఈ లింగం ఎవరు ఇట్లా ఉంటే వాళ్ళ ధనం 10 అవుతుంది. రండి కనుక్కోండి. 1000 రూపాయలు మాత్రమే లింగం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. ఇది మా తపశక్తి వల్ల మా నాభి నుంచి పుట్టిన లింగం. గట్టిగా క్లాప్స్. ఎలా వచ్చింది లింగం? ఎలా వచ్చింది? కొంతమంది పాపాలు చేసేవాళ్ళు. ఎలా వచ్చింది? ముందంతా చేసేవాళ్ళు. ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు. లింగము అని తీస్తారు. ఇది ఖర్చులోనే ఉంది. ఏం తాగినాను కదా, వీళ్ళ ఏం చేశాను, ఖర్చు వస్తే లింగం వస్తుంది, ఖర్చు కాకపోతే ఓకే. సో we cannot create energy, we cannot destroy energy, but we can convert from one form to another form. ఈ సృష్టిలో ఏది కూడా మనం సృష్టి చేయలేము, అసలు చేయలేము. E is equal to mc square. E is energy, m is mass, c is velocity of light, square of it. Madam అడగండి, చెప్తాను మేడం. E is equal to mc square ఏమని అడగండి మేడం క్లాస్. ఓకేనా? చెప్పండి మేడం. We cannot create energy, we cannot destroy energy, but we can convert from one form to another form. Yeah, that is science. Now, ఒక అబ్బాయి రావాలి, మైక్ క్లాస్ అబ్బాయి రావాలి. భవిష్ పవన్ జస్వంత్ సో ఇక్కడ కట్ చేసి ఎన్ని ముక్కలు అవుతుందా సార్? ఏం సార్? ఓకే, మళ్ళీ ఇప్పుడు కట్ చేసి ఎన్ని ముక్కలు అవుతున్నారా? 3. ఎన్ని ముక్కలు ఉన్నాయి ఇప్పుడు? 2. అవునా? 2 ముక్కలు. 2 సమానంగా ఉందా? సమానంగా కట్ చేయాలి. పట్టుకో, ఎడం చేతి పట్టుకొని వాళ్ళకి చూపించు. వెరీ గుడ్. క్లాస్ గట్టిగా సమానం కట్ చేయకండి కదరా, బాగా కట్ చేయాలి. కరెక్ట్గా డబ్బులు పడుతుంది. క్లాస్ గట్టిగా సమానం. ఓకేరా? సారీ, జస్వంత్ చర్చలు ట్రై చేసినాడు. ఓకే, ఎన్ని దాని ఇప్పుడు ఇక్కడ దీన్ని 3 వేస్తాం. ఎన్ని 3 వేసేదన్నా? 3 ఒకటి అంటే అక్కడ 3 ముళ్ళని 10th క్లాస్ తర్వాత పెళ్లి కాదురా, చదువే. 10th తర్వాత పెళ్లి కాదు, చదువే, ఇంటర్మీడియట్. అంతేగాని పెళ్లి చేసి డిగ్రీ అయినప్పుడు పెళ్లి తరగతి విన్న చెప్పండి. ఎందుకంటే మానసికంగా శారీరకంగా మీరు అభివృద్ధి చెందాలి. సో ఆఫ్టర్ 10th నాట్ మ్యారేజ్, ఇంటర్మీడియట్. ఓకేనా? సో ఏం వేశారు ఇక్కడ? ముళ్ళు. చూసావా, వీడి పనికిరాని కురుకురేలు అవన్నీ తినకుండా మంచి సంగతి తింటాడు, అందంగా ఉన్నాడు. కూడా వేసాం కదా, చూడండి ఇక్కడ. Abracadabra, 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 abracadabra. దీనికి ఒక మంత్రం వేయాలి. ఏ మంత్రం అంటే ఖర్చు మంత్రం వేస్తాం. షూ కదా, షూ అంటారు. షూ షూ ఓకే. చెప్పండి.
మూడు ఎక్కడ వస్తాయా? మూడేసి జోబులు ఎట్టుకుంటున్నారు ఎట్లా బాగా అక్కడ సంతలో చేస్తూ ఉంటాడు. ఏమంటే మీ ఒంటికి ఇలా పచ్చగా అయిపోతుంది ఎండాకాలంలో, మా మూలికలు తాగితే మీ ఒంటికి తెల్లగా అయిపోతుంది అంటాడు. దయచేసి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు నీళ్ళు బాగా తాగాలిరా. ఆయిల్ కూర భయపడదండి, నీళ్ళు తాగాలి. అందుకే కేరళలో అయితే వాటర్ బిల్ కూడా ఉంటుంది. మీకు ఉందా సార్ వాటర్ బిల్? నీళ్ళు బాగా తాగండి దయచేసి, లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యూటీఐ వస్తుంది. సో చూడండి ఇక్కడ. సో వాడు ఏం చేస్తాడు, మూలికలు తింటే తెల్లగా అయిపోతుంది ఒంటికి అంటాడు. ఇలా చూస్తూ ఉంటాడు. సో కలర్ కలర్ వాట్ కలర్, రెడ్ కలర్ 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 వాట్ కలర్. సో వాడు ఏం చేస్తాడంటే మెల్లగా మూలికి చేస్తాడు అంటాడు, తెల్లగా అయిపోతాడు. చూడండి కలర్ కలర్ వాట్ కలర్. సో కలర్ కలర్ వాట్ కలర్, కలర్ కలర్ వాట్ కలర్. కలర్ వాట్ కలర్, వైట్ కలర్. సో మీ ఒంటికి తెల్లగా అయిపోతుంది, మా మూలికలు కొనుక్కోండి అంటాడు. ఇది నేను చిత్తూరులో ఎన్సీసీ క్యాంప్ ఉంది, డిగ్రీ కాలేజ్ పిల్లలు ఎన్సీసీ క్యాంప్ జిల్లాది మొత్తం. అక్కడ చేస్తే మదనపల్లి మిడ్స్ అమ్మాయి వచ్చింది. వచ్చి వాళ్ళకి ఏదో ఫుడ్ ప్రోడక్ట్స్ ప్రచారం చేశారంట సార్. ఇదే చేశారంట, మన ఫుడ్ తింటే ఇట్లా బాగా బ్లడ్ ప్యూరిఫై అయిపోతుందని ఇచ్చేసారంట. ఎలాగెలాగా ఇదేంట్రా అది నిలబెడతాడు చూస్తాడు. చూడండి ఆపరగదాబ్రా 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 దాంట్లో ఏముంది? ఆపరగదాబ్రా. కమ్మి ఉంది వెరీ క్రాఫ్ట్ గట్టిగా. సో ఎప్పుడు ఏమిటి ఎందుకు ఎలా, నాకు ఇష్టమైన హీరో బాబు మోహన్ పాత సినిమాలో ఉంటాడు. ఎప్పుడు ఏమిటి ఎందుకు ఎలా చెప్పండి. సో అమ్మాయి కమ్మి ఉందని కదా, కమ్మి కదా ఏమైంది కమ్మి ఇరిగిపోయిందా? కమ్మి ఉంటే అట్లే ఉండాలి కదరా. ఎలాగల మ్యాగ్నెట్. Yes, you should think. Okay, you should think. Magnet. ఇంకా ఇంకేం చెప్పచ్చు చెప్పేసుకుందా. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ చాలా మందికి బ్లాక్ అంటే భయం, అశుభం. ఒక నిమిషం, అశుభం అంటారు కదా. నల్ల చీర కట్టుకోవాలి దాన్ని ఏం చేస్తారు, ఎప్పుడు గుండు కొట్టుకోవాలి, నలుపుంటే భయం అనేవాడు కదా. కాబట్టి రంగుల్లో ఏమి లేదు, మన ఆలోచనలో ఉంటుందంట. చూడండి ఇక్కడ కలర్ కలర్ వాట్ కలర్, కలర్ కలర్ వాట్ కలర్, రెయిన్బో కలర్. సార్ దానిలో బ్లాక్ కలర్ బియ్యం ఎవరు తెచ్చారు చెప్పురా, ఎవరు తెలగా అది తెచ్చుకొచ్చిన బియ్యము చెప్పట్రా. నువ్వు చెప్పురా. నేనా? నీ పేరేమి? ఇంకేమైనా కలిపినావా? కాదు, ఇది స్టీల్ కత్తి. సో ఇది రాగి, నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇట్స్ నాట్ ఎ మ్యాగ్నెటిక్. కూర్చో కూర్చో. స్టీల్ ఈజ్ నాట్ ఎ మ్యాగ్నెటిక్, కాపర్ ఈజ్ ఆల్సో నాట్ మ్యాగ్నెటిక్. సో అయస్కాంతం కాదు. అతుకురిందా? అతుకురిందా? కానీ ఇప్పుడు చూడండి, అంటాడు దెయ్యం పట్ల అంటాడు, చక్కని ఎత్తాడు, దెయ్యం తగులుతుంది అంటాడు. మీ ముందే చూపించాను అయస్కాంతం లేదని, వాడే బియ్యం తెచ్చాడు. మళ్ళీ బియ్యం పోస్ట్ చూపిస్తా. ఓకేనా? క్లాప్స్. కాళ్ళ ముందర చూపిస్తాను. సరే
బియ్యం పోతా బియ్యం వాటర్ బాటిల్ ఎస్ యూ షుడ్ క్వశ్చన్ ఈయన పెట్టారేమో లోపల దాచి పెట్టారేమో చిన్న మళ్ళీ చేయాలి ఉందా చూడా నువ్వే పోయి చూడు నేను ఉందా బాబు అని కుమారాజు సాక్ష్యం సుమన్ సాక్ష్యం ఏమైనా ఉందా లోపల మళ్ళీ చేద్దామా మ్యాగ్నెట్ ఈ ఉంగరము మ్యాగ్నెట్ ఆ కత్తి పట్టుకో స్టీల్ కత్తి ఓకేనా అది స్టీల్ కత్తి ఐరన్ కాదు మ్యాగ్నెట్ కాదు ఓకేనా నమ్మకం వచ్చిందా సార్ 120 దేశాల ఐటమ్స్ స్కూల్స్ ఎవరికి అడగలేదు సార్ 8th క్లాస్ పెట్టడం మీకోసం మీరు టీచర్స్ దీనికి రీజన్ చెప్తా వెరీ గుడ్ పట్టాల్సింది గట్టిగా దగ్గరకు వస్తుంది కానీ దీన్ని వాళ్ళు పూత దగ్గర ఏం చేస్తారు నేను పట్టేసాను పట్టాడు తిన్నాడు రోజు కూడా చేస్తారు చాలా మంది వీరభద్రుడు వేషం వేసుకొని ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు చూద్దాం అబ్బాయి అమ్మాయి చెప్పండి రా నిజం కావచ్చు కాకపోవచ్చు భయం లేదు మంత్రం లేదు ఉన్నదంతా సైన్స్ నా మాట చెప్తాను లౌడ్ చూసేవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు భయం లేదు మంత్రం లేదు ఉన్నదంతా సైన్స్. వెరీ గుడ్. ఇంకోటిరా ఇంత మొదలు పెట్టారంట వసం చేసుకోవడానికి 6 నెలల ముందు మొదలు పెట్టినాడంట దాన్ని కక్కిస్తారు కదా ఏమన్నా తింటే నెక్స్ట్ డే వచ్చేస్తుంది. ఒకరి కడుపులో పుట్టే 2 రోజులు పడుతుంది. 6 నెలల ముందు పెట్టిన మందు యాడ దాంపు ఉంటుందిరా రే నోటి నుంచి యానస్ వరకు ఒకే పైపు కదరా చిన్న ప్రేము పెద్ద ప్రేము స్టమక్ అంతా ఎక్కడ దాంపు ఉంటుంది అంటే అన్ని చేసేవన్నీ మోసాలే. ఓకేనా ఇప్పుడు చెప్పండి ఏమేమి కావాలో చెప్పేస్తే చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి వద్దు ఏం చేశారు బాల్ ఎస్ గబగబా చెప్పేస్తారు. బాల్ చూసారా బాల్లో దారం నేరుగా లేదురా ఇక్కడ చిన్న కొక్కి ఉంటుంది. ఈ దారం ఇట్లా పోయి అట్లా వచ్చింటుంది. దారము కొక్కి ఉంటుంది ఆ కొక్కిలో పోయి ఇట్లా వచ్చింటుంది. కాబట్టి మీరు గట్టిగా పట్టుకుంటే జారదు లూజ్ చేస్తే జారుతుంది. నువ్వు రా తగ్గిద్దా ఇవ్వాలి రా బయట పట్టు ఎట్లా పడుతుంది చికెన్ చెప్పండి చూసేరా. కాబట్టి మంత్రం లేదు తంత్రం లేదు తాయితు లేదు తాయితు మహిమ లేదు. ఏముంది దారము
ఇట్లా వచ్చి ఇట్లా దూరి ఇట్లా వచ్చింది. టైట్ గా పడితే ఆగిపోతుంది, వదిలితే జారుతుంది. అందువల్ల అది జారిపోయింది. మీకు ఇంకొకటి చూపిస్తారు. మీకు 8th క్లాస్ లో ఉందా ఇది? అగ్గి పెట్టే పుల్లలతో మేడం 8th క్లాస్ లో ఉండాలి. స్లైడింగ్ ఇది కూడా చేస్తారు కొంతమంది. దెయ్యంలా చేసి అయ్ మొత్తం దిగు అంటే దిగో దిగో దెయ్యం దిగి ఈయనకి ఇంకా వేసి భయంకర కూరలు పెట్టి దెయ్యం దిగుతాం చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ ఏది కావాలి? కార్డ్ నెంబర్ సార్. ఇది చైనీస్ మ్యాథమెటిక్స్. చైనీస్ మ్యాథమెటిక్స్. దీంట్లో ఫస్ట్ నెంబర్ ఎంత? 2. దీంట్లో ఫస్ట్ నెంబర్ 1. దీంట్లో ఫస్ట్ నెంబర్ 8. దీంట్లో ఫస్ట్ నెంబర్ 32. దీంట్లో ఫస్ట్ నెంబర్ 16. 4. 2. సో 1 2 4 16 32 తో అన్ని నంబర్లు వచ్చేస్తాయి కాంబినేషన్స్ తో. సార్ ఇప్పుడు 60 అన్నాడు అనుకో, దీంట్లో 60 ఉందా? లేదు. దీంట్లో ఉందా? ఉంది. సో ఉంది నా సంఖ్య కింద. దీంట్లో ఉందా? ఉంది. దీంట్లో ఉందా? దీంట్లో ఉందా? దీంట్లో లేదు. సో 60 ఏ కార్డ్స్ ఉంది? ఈ కార్డ్స్ అనేవి ఉంది. ఈ ఫస్ట్ నెంబర్ ఎంత? 8. ఈ నెంబర్ ఎంత? 32. 8 + 32 40. ఈ నెంబర్ ఎంత? 16. సో 56. ఇదే ఎంత? కానీ నేను చూడలే కదా, అందుకే ఫస్ట్ నెంబర్ ఏమిది? ఈ ఫస్ట్ నెంబర్ ఏమి? ఈ ఫస్ట్ నెంబర్ దీనికి మెథడ్ మ్యాథమెటిక్స్ కావాలా? సార్ మీకు చూపిస్తాడు, నేను కూడుకుని వేస్తూ ఉన్నా. నేను ఉంది అన్నారు కదా, టక్కి నెంబర్ నోట్ చేసుకున్నా, టక్కడ కూడుకుంటా చెప్పేసి. సో దివ్య జ్ఞానము, దివ్య శక్తి, అతీత శక్తి ఏమీ లేవు, అంతా సైన్స్. క్లాస్ గట్టిగా